హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు దానం గురించి 3 ముఖ్యమైన విధానాలను ఇలా వివరించాడు. శివుడు దానం యొక్క గొప్పతనం, ధన ప్రక్రియ మరియు ధన ఫలితాలను 3 ముఖ్యమైన రూపాలలో వివరించాడు. ప్రతి రూపము మన సమాజానికి మరియు వ్యక్తిగత అభివృద్ధికి ప్రాముఖ్యాన్ని కలిగిస్తాయి. అందులో మొదటిది అన్నదానం. అన్నదానం అనగా ఆహారం దానం చేయడం. అన్నదానం గురించి శివుడు అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఇది దానం చేసే దానిలో కల్లా అత్యుత్తమమైనదని, ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం అందించడం ద్వారా శారీరక మరియు మానసిక శక్తిని పునరుద్ధరించవచ్చునని చెప్పడం జరుగుతుంది. ఆకలి అనేది ప్రాణుల మౌలిక అవసరం. దాన్ని తీర్చడం ద్వారా జీవనాన్ని కొనసాగించేందుకు మద్దతు ఇస్తున్నదని చెప్పబడింది. ఎవరికైనా ఆకలి తీర్చితే వారు శాంతితో తమ పనులు చేసుకోగలరు, దైవానుగ్రహానికి పాత్రులవుతారు. దీనిపై శివుడు అన్నాన్ని దానం చేయడం ద్వారా మనం ఒక జీవితాన్ని సేవించుకుంటామని చెప్పడం జరుగుతుంది. అన్నదానం చేసే విధానాలు: పండుగల సమయాలలో వనభోజనాలు, యాత్రికులకు వెళ్ళేటప్పుడు అన్నదానం చేయడం, పేదలకు మరియు అవసరం అనుకున్న వారికి ప్రతిరోజు ఆహార ప్యాకెట్లు అందించడం, దేవాలయాల సమీపంలో పేదల కోసం సామూహిక భోజనాలు ఏర్పాటు చేయడం వంటివి అన్నదాన కార్యక్రమంలోకి వస్తాయి. అదేవిధంగా రెండవది జ్ఞానదానం, అంటే విద్యాదానం అని అర్థం. జ్ఞానదానం శివుడు అత్యంత గొప్ప దానంగా పేర్కొన్నది. ఒకరికి ఆహారం ఇవ్వడం వారికి ఒక్క రోజుకే ఆదుకోవడం లాంటిది. కానీ విద్యను లేదా జ్ఞానాన్ని అందించడం వారికి జీవితాంతం సహాయపడుతుంది. జ్ఞానదానం చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో మార్పును తీసుకురావచ్చు. అదేవిధంగా విద్యకు ప్రాముఖ్యాన్ని ఎత్తి చూపుతూ శివుడు ఇలా చెప్పాడు: జ్ఞానదానం అనేది సమాజంలో అంధకారాన్ని తొలగించే దీపం. విద్య ఇచ్చే వ్యక్తి పుణ్యం పొందడమే కాకుండా వారికి ఒక సమాజ సేవకుడవుతాడు. జ్ఞానదానం చేసే పద్ధతులు: పేద పిల్లల చదువుకు సహాయం చేయడం, పుస్తకాలు, విద్యా సామగ్రి, స్కాలర్షిప్లు అందించడం, అవసరమైన చోట వృత్తి శిక్షణ అంటే స్కిల్ ట్రైనింగ్ అందించడం చేయడం మంచిది. అదేవిధంగా దానం అంటే ఆర్థిక సహాయం అని అర్థం. ధనం లేదా వస్తువులు అవసరమైన వారికి అందించడం ద్వారా వారి తమ జీవితాన్ని మెరుగుపరుచుకునే మార్గం చూపించవచ్చు. ఇది వ్యక్తిగతం నుండి సామాజిక స్థాయికి సహాయం చేసే రూపం. ధనం అంటే అర్థం సాంప్రదాయ వనరుల కంటే అవసరమన్నప్పుడు అవసరమైన సహాయం. ధనం సరిగ్గా ఉపయోగపడే చోట ఇవ్వడం. ధనదానం స్వార్థం లేకుండా, ఎటువంటి ప్రతిఫలంపై ఆశలు పెట్టుకోకుండా చేయాలి. ధనదానం చేసే మార్గాలు ఇలా ఉన్నాయి: పేదవారికి వస్త్రాలు, నివాసం లేదా వైద్య సహాయం అందించడం, గోశాలల నిర్వహణకు లేదా దేవాలయాల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఆర్థిక సహాయం చేయడం. నిష్కామ దానం అంటే స్వార్థం లేకుండా దానం చేయడం. దానం ఎల్లప్పుడూ భగవంతుని పట్ల కృతజ్ఞతగా, ఎటువంటి స్వార్థం లేకుండా చేయాలి. అదేవిధంగా సమయానికి దానం చేయాలి. దానాన్ని సమయము కూడా చాలా ముఖ్యం. అవసరం ఉన్నప్పుడు అందించిన దానమే ఎంతో గొప్పది. దానం చేయడంలో నిజమైన శ్రద్ధ, ప్రేమ మరియు సేవాభావం ఉండాలి. దానానికి ఫలితాలు:
అన్నదానం ఫలితం ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చినప్పుడు వారి ఆశీర్వాదం మన జీవితంలో ఆనందం మరియు శాంతిని తెస్తుంది. జ్ఞానదాన ఫలితం విద్యతో వెలుగొందని ఒక వ్యక్తి సమాజాన్ని మెరుగుపరుస్తాడు. ధనదాన ఫలితం ఆర్థిక సహాయం ద్వారా ఒక కుటుంబం లేదా శివుడు దానం గురించి చెప్పిన ఈ 3 మార్గాలు మన జీవితానికి మార్గదర్శకాలు. అన్నదానం శరీరాన్ని నిలబెడుతుంది, జ్ఞానదానం మనసును వెలిగిస్తుంది, ధనదానం జీవన శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ 3 విధాలు దానం మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కోసం, దైవానుగ్రహాన్ని పొందేందుకు శివుడు మనకు వివరించడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.